హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే మీరు thumbnail చూసే ఉంటారు కదా. ఏం లేదండి, నా శారీ కలెక్షన్ అయితే మీతోనైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నా శారీస్ ఎలా ఉన్నాయి ఏందనేసి చూడండి. చూశాక నచ్చితే కామెంట్ చేయండి, ఎలా ఉన్నాయో కూడా చెప్పండి. నాకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా. మీ మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నా. మీరు కూడా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియో నచ్చితే. మీ నుంచి నేను ఆశించేది ఒక చిన్న లైకే అండి. మీరు ఇచ్చే లైక్ కొంచెం నాకు సపోర్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల వేరే వాళ్ళకి కూడా నా వీడియోస్ అనేవి వెళ్తాయి. అందుకేనండి రిక్వెస్ట్గా అడుగుతున్నా, లైక్ చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజైతే నాకున్న శారీస్ అయితే మీకు చూపిస్తా, ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి. అలానే నా వీడియోస్ నచ్చినాయా లేదా అని చెప్పేసి కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా నేను చేస్తానికి రెడీ అండి. ప్లీజ్ మన ఛానల్ని అయితే కొంచెం ఎంకరేజ్ చేయండి. ఓకేనా, మరి వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. మరి ఏం లేదండి, చూడండి, ఇది వచ్చేసి నా ఫస్ట్ శారీ, నా లైఫ్లోనే ఫస్ట్ శారీ. ఎందుకంటే నేను ఎప్పుడు మ్యారేజ్ కాకముందుకు శారీస్ అయితే ఎక్కువ అస్సలే కట్టుకోను. మా మమ్మీ అప్పుడప్పుడు కట్టుకొని అలా ఫొటోస్ అలా దిగేదన్నమాట. ఎప్పుడు నేను శారీస్ కొనుక్కోలేదు, నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే అండి, ఇదైతే ఎంగేజ్మెంట్ శారీ. మా అత్తయ్య నాకు ఎంగేజ్మెంట్కి వాళ్ళే పెడతారు కదా, సో అప్పుడు అత్తమ్మ వాళ్ళు పెట్టిన చీర అయితే ఇదే. ఇదైతే బ్లౌజ్ అన్నమాట. బ్లౌజ్ దానికే వచ్చిందన్నమాట వర్క్. అప్పుడు ఏం స్టిచ్చింగ్ చేపియలేదు, అసలు వర్క్ వేపియలేదు. ఇది వెనకాల వచ్చింది, బ్యాక్ ఇది మిర్రర్ ఉంది కదా, మిర్రర్ వర్క్ అలా వచ్చింది కొంచెం లైట్గా. ఇదైతే అప్పుడు ట్రెండింగ్లో ఉంది. నా పెళ్ళప్పుడు 3 years కంప్లీట్ అయిందని చెప్పాయి కదా, ఇది అప్పటి శారీ అన్నమాట. అప్పుడు ఈ శారీ 3500 దాకా పడిందన్నమాట అప్పుడే. ఈ ఫోటోలో ఇట్లా వస్తుంది కానీ కలర్ మాత్రం చాలా బాగుంటుంది, కట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఈ శారీ. ఇది మా అత్తమ్మే తీసుకుంది. నా సెలెక్షన్ అయితే ఏం లేదు, మా అత్తమ్మ సెలెక్షన్ ఇది. నేను కూడా చూడలేదు, తనే తెచ్చిందనమాట. ఇక వాళ్ళే తెస్తారు కదా. ఆ చీర అనమాట ఇదైతే. అప్పుడు 3,500 అలా పడింది. చూడండి, ఇదైతే ఎంగేజ్మెంట్ శారీ. ఇంకేమేమి ఉన్నాయో కూడా చూపిస్తా, చూడండి. ఇంకొకటి మ్యారేజ్ ఉంది కదా, మ్యారేజ్ది చూపిస్తా. ఇది వచ్చేసి మ్యారేజ్ శారీ అన్నమాట, క్రీమ్ కలర్. ఎల్లో తీసుకుంటారు కదా ఎక్కువ, మ్యారేజ్ లగ్గం మీదకి ఎల్లో తీసుకుంటారు. కాకపోతే నేను అప్పుడు క్రీమ్ తీసుకున్నా, అప్పుడు ట్రెండింగ్లో ఇదే ఉంది, క్రీమ్ ఎక్కువ కట్టుకున్నారు. అందుకే ఇక నేను క్రీమే తీసుకున్నా. చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్ బార్డర్లో అట్లా వచ్చింది. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కట్టుకుంటే మాత్రం. ఇది పెళ్లి చీర అనమాట. అప్పుడు మా ఆయనకి కూడా సేమ్ క్రీమ్ కలరే తీసుకుంటామని చెప్పేసి, ఇక ఇద్దరికి మ్యాచింగ్ ఉంటుంది అని చెప్పేసి క్రీమ్ కలరే తీసుకున్నాం. చూడండి, బార్డర్ అయితే ఇట్లా వచ్చింది, చాలా బాగుంది అసలు. అప్పుడు రేట్ ఎక్కువనే పడిందండి, కరోనా టైంలో కదా, అప్పుడు రేట్లు ఎక్కువనే ఉన్నాయి చీరలకైతే. అప్పుడు నాకు 2 చీరలకే అప్పుడు 9,000 10,000 అప్పుడు చీరలకే అయినాయండి. బ్లౌజ్లకు మళ్ళీ వేరే, చీరలే మస్తు రేట్ అయినాయి అప్పుడు. ఎందుకంటే అప్పుడు కరోనా టైం కదా, ఫుల్ రేట్లు అండి అసలు అప్పుడు. అదైతే పెళ్లి చీర అన్నమాట. ఇప్పుడు వచ్చేసి రిసెప్షన్ శారీ అయితే చూపిస్తా, చూడండి. రిసెప్షన్ శారీ అయితే అది కూడా మా అత్తమ్మ సెలెక్షనే, నాదైతే ఏం లేదు. ఎందుకంటే అప్పుడు ఇక వాళ్ళే తీసుకున్నారనమాట, అమ్మ వాళ్ళకే డబ్బులు ఇచ్చారు, మీరే తీసుకోండి అని చెప్పేసి. ఈ బ్లౌజులు అయితే నేనే నాకు ఇష్టం ఉన్నట్టు చేయించుకున్న వర్క్ అయితే. అప్పుడు ఈ వర్క్కి 2,500 ఏమో పడిందనమాట, అంత ఐడియా లేదు. ఇదైతే ఇట్లా వచ్చిందనమాట వర్క్. ఇది బ్లౌజ్ వర్క్ చూడండి, నేనైతే ఇష్టంతో చేయించుకున్నా. ఇదైతే చూడండి, ఫుల్ వర్క్ ఉంది కదా, మన హ్యాండ్ మొత్తం ఫుల్ఫిల్గా ఉంటేనే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ విధంగా వేయించుకున్నా. నాకు ఇది ఒక బ్లౌజే అండి, శారీస్ మీదకి అయితే చాలా శారీస్కి అయితే కలుస్తుంది అన్నమాట ఈ బ్లౌజు. లైట్ పింక్, మనం 1 2 3 వర్క్ వేయించుకున్నా కూడా మిగతా శారీస్కి అయితే యూజ్ అయ్యేటట్టు చూసుకోండి, కలర్ మ్యాచింగ్. ఎందుకంటే మళ్ళీ చేయించుకోవాలంటే డబ్బులు ఎక్కువ అవుతాయి కదా, అందుకే నేను ఈ కలర్ మీద ఉన్న చీరలే ఎక్కువ తీసుకుంటా. అంటే లైట్, ఇప్పుడు పింక్ ఉంది కదా, పింక్కి తగ్గట్టు ఏం కలర్ మంచిగా ఉంటుంది అని చెప్పేసి అలా తీసుకుంటే బ్లౌజ్కి మ్యాచింగ్ అవుతుంది. బ్లౌజ్ వేరే తీసుకోకుండా ఏం కాదు, ఇక అలా తీసుకుంటాను అనమాట. ఇది వచ్చేసి రిసెప్షన్ శారీ మీది బ్లౌజ్. అప్పుడు ఈ బ్లౌజుకి ఈ రెండు ఇది కలిపి 7,000 ఏమో పడింది అన్నమాట. ఇది కూడా అంత ఐడియా లేదు. మొత్తానికి అయితే
7,000 6,000 అయ్యింది 2 బ్లౌజ్‌కి. చూడండి ఇదైతే ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. కాకపోతే ఇది చాలామంది వేపించుకుంటున్నారు వర్క్ అయితే. అప్పుడుండే ఇప్పుడు కూడా ఇదే నడుస్తుంది ఎక్కువ. ఇది కూడా ఇష్టంతోనే చేయించుకున్నా నేను. ఇవి 2 అయితే ఎక్కువ ఏపించుకున్నా మగ్గం వర్క్. ఇక మిగతా శారీస్ ప్లెయిన్ శారీస్ తీసుకుంటారు కదా, ఆ ప్లెయిన్ శారీస్ మీదకైతే మామూలుగానే కుట్టించుకున్నానమాట. ఇది రిసెప్షన్ శారీ బార్డర్ ఇట్లానే వచ్చిందనమాట. ఇప్పుడు రౌండ్స్ ఉన్నాయి కదా, శారీ మొత్తం ఇదే డిజైన్ అనమాట. కానీ కలర్ మాత్రం మస్తు ఉంటుంది అసలు. ఈ కలర్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే కట్టుకుంటే బాగుంటుంది. నేను తమ్నైల్లో పెట్టిన చూసారా పిక్, అదే పిక్ అండి ఈ శారీది. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి మొత్తం ఈ డిజైన్ అనమాట. శారీ మొత్తం ఇదే డిజైన్. కలర్ వచ్చేసి పింక్, ఇది థిక్ పింక్. ఈ కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే. చూడండి ఎవరికైనా బాగుంటుంది, కాకపోతే కొంచెం నాకైతే ఇష్టం అన్నమాట ఈ కలర్. లైట్ పింక్ ఎక్కువనే ఉంటుంది నాకు. థిక్ పింక్ అయినా కూడా బాగానే ఉంటుంది, నాకు అవి ఎక్కువ ఇష్టం. ఇది వచ్చేసి థిక్ పింక్ అండి. చూసారా కలర్ కరెక్ట్గా అనిపిస్తుందా? నా కెమెరా ప్రాబ్లం కూడా ఉంటుంది కొంచెం, ఎందుకంటే మామూలు ఫోన్ కదా, అందుకే. ఇదైతే పింక్ అన్నమాట. ఇది రిసెప్షన్ శారీ అయిపోయింది కదా. ఇది నా మ్యారేజ్ అయిపోయాక ఫస్ట్ బర్త్డేకి మా ఆయన తీసుకొచ్చిండు ఈ శారీ. అప్పుడు 1300 ఏమో పడింది, కానీ ఇప్పుడు తక్కువనే ఉంది ఈ శారీస్కి అయితే. అప్పుడు నాది జూన్లో అయింది మ్యారేజ్, నాది జూలైలో బర్త్డే ఉండే. అప్పుడు 1 మంత్ అయిందనమాట. అప్పుడు ఇక మా ఆయనే తీసుకొచ్చిండు. ఫస్ట్ నా బర్త్డేకి తీసుకున్న శారీ ఇది, మా ఆయన తీసుకున్న శారీ. బ్లూ కలర్ అనమాట, స్కై బ్లూ కలర్. ఇది కూడా బాగుంటుంది కట్టుకుంటే. ఇంకేమున్నాయో చూపిస్తా. చూడండి ఇదైతే నా మ్యారేజ్ అప్పుడు 2 ఏమో పట్టు చీరలు హెవీ తీసుకున్నారు, ఇంకా 3 ఏమో మామూలు శారీస్ తీసుకున్నారు అనమాట. అందులో ఇదొకటి. ఇది వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్లో ఉంది. చూడండి ఇది కింద వర్క్ మంచిగా వచ్చింది. అప్పుడు కట్టుకున్న శారీసే అండి, ఇప్పుడైతే అసలుకే కట్టుకోవట్లేదు ఇది. ఎందుకంటే ఏ ట్రెండింగ్లో ఉంటే అదే కదా. మనం పాత బీరువా నిండా చీరలే ఉంటాయి, కాకపోతే ఎక్కువ కట్టుకోము కదా, అలా అన్నమాట. ఏదో ఉండాలి అంటే ఉండాలి అన్నట్టే అయిపోతుంది జీవితం. ఎక్కువనైతే శారీస్ కట్టుకోను నేను, బీరువా నిండా శారీసే ఉంటాయి. చూడండి ఇదైతే ఈ విధంగా ఉంది. ఇది అప్పుడు 400 500 పడింది అనమాట కాస్ట్ అయితే. అలాంటివి 3 తీసుకున్నది మా అత్తమ్మ, అందులో ఇదొకటి. మళ్ళీ నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్, ఈ లైట్ గ్రీన్ కలర్ అండి. ఈ లైట్ గ్రీన్ కింద ఇట్లా ట్రీస్ లాగా వచ్చాయి. ఇది అది ఇంకొకటి ఎల్లో ఉంటుంది అన్నమాట. ఆ ఎల్లో 3 శారీస్ ఏమో మ్యారేజ్కి ఇట్లా అటు ఇటు పోయినప్పుడు కట్టుకుంటారు కదా, సో అందుకే మామూలు ప్లెయిన్ శారీస్ ఒక 3 తీసుకున్నాము. మళ్ళీ 2 శారీస్ ఏమో హెవీ శారీస్ అయితే తీసుకున్నాము. ఇందులో ఇది సెకండ్ది అన్నమాట. ఇక థర్డ్ ఎల్లో ఉండే అండి, ఆ ఎల్లో చూపిస్తా అది కూడా. ఇదైతే గ్రీన్ కలర్. ఇది లైట్ గ్రీన్ కలర్ కూడా మంచిగా ఉంటుంది కదా. ఇది లైట్ గ్రీన్. ఇది కూడా మా అత్తమ్మ సెలెక్షనే, నాదేం లేదు, మా అత్తమ్మే తీసుకున్నది. ఇంకా చూపిస్తా. ఇది చూడండి, ఇది పింక్ కలర్, పింక్ అండ్ బ్లూ. ఇది వచ్చేసి మొన్న రీసెంట్గా 1 ఇయర్ బ్యాక్ నేను తీసుకున్నా. ఇట్లా మనం ఖాళీగా ఉన్నప్పుడు మీషో అయినా ఫ్లిప్కార్ట్ అని ఏదైనా ఒకటి చూస్తూనే ఉంటాం కదా. ఇదైతే ఫ్లిప్కార్ట్లో నేను తీసుకున్న శారీ. ఇది ఆర్డర్ చేసిందనమాట. అప్పుడు ట్రెండింగ్లో ఇది ఉన్నది. ఇప్పుడు ఇట్లా సన్న గీతల చీర అని చెప్పేసి వచ్చాయి కదా, అదన్నమాట. ఇది ఫస్ట్ చూసినప్పుడు నేను అసలుకే నచ్చలే నాకు. నేను క్యాన్సిల్ పెడదాం అనుకున్నా, కాకపోతే ఇక మళ్ళీ కట్టుకున్నాక అనిపించింది బాగున్నదని. కలర్ కూడా నాకు మస్తు సెట్ అయింది. ఇక అనిపించింది ఉంచుకుంటా అని చెప్పేసి క్యాన్సిల్ చేద్దాం అనుకున్నా, కాకపోతే చేయలే. ఇక నేనే ఉంచుకున్నా. తర్వాత నచ్చింది అందరు కట్టుకుంటా అంటే. కొంతమందిని చూసాను అన్నమాట నేను ఇలాంటి శారీస్, అప్పుడు ఇక ఉంచుకోబుద్ది అయింది, ఇక ఉంచుకున్నా. ఈ కలర్ ఇదైతే బ్లౌజ్ అయితే ఇంకా మంచిగా వచ్చింది. ఆ బ్లౌజ్ కూడా చూపిస్తా చూడండి. ఇది కింద లైస్ ఇలా వచ్చింది, కొంగుకి కింద బార్డర్ అయితే ఇట్లా వచ్చింది అన్నమాట, వైట్ కలర్లో లైస్ అట్లా. ఇది కూడా బాగుంటుంది కదా శారీ. ఇంకేమున్నాయో చూపిస్తా. ఇది వచ్చేసి దాని మీదకి బ్లౌజ్ అన్నమాట.
అప్పుడు ఈ బ్లౌజ్ ట్రెండింగ్లో ఉంది. అప్పుడు మీరు సింధు మాటేటి వీడియోస్ చూస్తారు కదా, తన బ్లౌజ్ కూడా ఇట్లనే ఉంటుంది చూడండి. అప్పుడు ట్రెండింగ్లో ఉన్నదన్నమాట ఈ శారీ. అప్పుడే తీసుకున్నా నేను కూడా. చూడండి ఇదైతే ఫ్రంట్ సైడ్ డిజైన్. ఇది హ్యాండ్స్కి అయితే ఇట్లా హాఫ్ హ్యాండ్స్ అయితే పెట్టించుకున్నా. ఇది కూడా నాకైతే ఈ శారీ మంచిగా అనిపిస్తుంది. ఆన్లైన్లో తీసుకున్నప్పుడు నచ్చలే, కాకపోతే ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంది శారీ అయితే. బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంది. కాకపోతే బ్లౌజ్ పీస్ అయితే చిన్నగా వచ్చింది. అయినా కూడా స్టిచ్చింగ్ అంటే అయితే నాకు కొంచెం మంచిగా కుట్టిందనమాట. ఒక దగ్గరికి పోతే అది కాదని చెప్పింది. తర్వాత ఇంకొక ఆమె అయితే మంచిగా సెట్ చేసి కుట్టిందనమాట. బ్లౌజ్ చిన్నగా వచ్చింది పీస్. ఇది వచ్చేసి మొన్న రీసెంట్గా నా మ్యారేజ్ యానివర్సరీకి మా ఆయన తీసుకున్నాడు ఈ శారీ. ఇది వచ్చేసి 1300 పడ్డది. దీని మీద బ్లౌజ్ కూడా చూపిస్తాను అండి, టైంకి దొరకలే. నా తమ్నైల్లో చూసే ఉంటారు కదా, లైట్ మెరూన్ కలర్ అలా ఉంటుంది, చాక్లెట్ కలర్లో ఉంటుంది బ్లౌజ్, అదే అన్నమాట దీని మీద బ్లౌజ్. అది కూడా ఫుల్ వర్క్ వచ్చింది దాని మీదకి. కింద బార్డర్ ఉంది కదా, ఈ వర్క్ ఎలా ఉందో బ్లౌజ్కి కూడా మొత్తం బ్లౌజ్ మొత్తం వర్కే వచ్చింది. చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే ఇది ఇట్లా కొంగులకి అసలుకే ఉండట్లేదండి, జారిపోతుంది అన్నమాట ఆ శారీ. ఇది వచ్చేసి మొన్న రీసెంట్గా నా బర్త్డే ఉంది కదా, బర్త్డే బ్లాగ్ చూసే ఉంటారు. బర్త్డే బ్లాగ్కి ఇది నా బర్త్డేకి తీసుకున్న శారీ ఇది. అప్పుడు నేను 400కే తీసుకున్నా, కానీ ఇప్పుడు ఇది 530 550 నడుస్తుంది బయట ఆన్లైన్లో. ఇది నేను అసలు మామూలుగా మా పాప డ్రెస్ తీసుకుందామని చెప్పేసి షాపింగ్ పోతే ఈ కలర్ నాకు నచ్చి నేను తీసుకున్నాక 1 మంత్కో ఏమో ఇది ట్రెండింగ్లో ఉందని చెప్పేసి నాకు ఇన్స్టాలో అన్నిట్లలో ట్రెండింగ్ అయిపోయింది అప్పుడు ఈ శారీ అన్నమాట. నాకు అనిపించింది నేను తీసుకున్నాక ట్రెండింగ్ అయిందా లేకపోతే ట్రెండింగ్ ఉన్నాక నేను తీసుకున్నానా అనిపించింది. ఈ కలర్ నేను తీసుకున్నా, కానీ ఇప్పుడు పర్పుల్ కలర్ ట్రెండింగ్లో ఉంది కదా, చూసే ఉంటారు ఇన్స్టాలో అలా ఇలా. ఈ శారీ అయితే చాలా నచ్చింది నాకు. దీని మీద బ్లౌజ్ ఇలా స్టిచ్చింగ్ చేయించుకున్నా, చిన్నగా ఇట్లా బటర్ఫ్లై లాగా ఉంటుందని చెప్పేసి ఇలా పెట్టించుకున్నాం అన్నమాట. బ్లౌజ్కి ఎలా ఉందో కామెంట్ చేయండి. చూసారా, ఇక ఈ విధంగానైతే పెట్టించుకున్నా బ్లౌజ్కి. చాలా చీరలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తా త్వరలో. ప్రజెంట్ అయితే కొన్నే చూపిస్తున్నా చూడండి. ఇక ఇవే ప్రజెంట్ అయితే ఇవి చూపించా. తర్వాత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక వీడియో పెడతా, అవి కూడా చూపిస్తా. చాలా అంటే చాలా ఉన్నాయి, కానీ మనం ఎప్పుడు కట్టుకోము కదా. ఏమైనా ఒకేషన్స్కి మనం ఏదైనా ఫంక్షన్స్ అలాంటప్పుడే నేను ఎక్కువ శారీస్ కట్టుకుంటా. ఇక మిగతా టైంలో అంటే అసలే కట్టుకోను, ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకు శారీస్ కట్టుకోవాలంటే. ఇగో ఇది వచ్చేసి అయితే నా శ్రీమంతం శారీ. ఫస్ట్ మా పాప అప్పుడు ఇది శ్రీమంతం చీర అన్నమాట. అమ్మ వాళ్ళే తీసుకుంటారు కదా శ్రీమంతం శారీ, అప్పుడు మా మమ్మీ కొనిచ్చింది అన్నమాట. ఇది 2000 పడింది నాకు అప్పుడు రేట్. చాలా అంటే చాలా బాగుంటుంది, లైట్ పింక్ కలర్. ఇది సూపర్ ఉంటుంది అసలు. చూడండి ఎట్లా వచ్చిందో వర్క్ కనిపిస్తుందా, ఇట్లా వచ్చిందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం లైట్ పింక్ కలర్. చూడండి ఎట్లా వచ్చిందో వర్క్. కిందనైతే కొంచెం ఓల్డ్ అనిపించింది ఫస్ట్ చూసినప్పుడు, కానీ కట్టుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంది చీర. ఓకేనా, మీకు నచ్చిందా? మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. శారీస్ ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకేముందంటే ఇంకా మిగతా శారీస్ ఉన్నాయని చెప్పాయి కదా, అవి కూడా నేను నెక్స్ట్ వీడియో తీస్తానన్నమాట. అవి కూడా చూపిస్తా. చూడండి, ప్రజెంట్ అయితే కొన్ని చూపిస్తున్నా, మళ్ళీ వీడియో లెంత్ అయిపోతుంది. ఇక వేరే ఉన్నాయన్నీ మళ్ళీ తర్వాత చూపిస్తా. ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది, అందుకే మరీ రిక్వెస్ట్ చేస్తున్నా. ప్లీజ్ మన ఛానల్ని అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని ఎంకరేజ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.